అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 132, May 12th. మొదటి భాగంగా హెస్కేల్ గ్రంథం 15వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణములు తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి ఏ పనికైనను తగునా? కాలక ముందు అది ఏ పనికిని తగకపోయేనే. అగ్ని దాని యందు రాజి దాన్ని కాల్చిన తర్వాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే కనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి కనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే యెహోవా వాక్కు. హెస్కేల్ గ్రంథం 16వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియచేసి నీవిలాగూ ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభీసూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరినూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడనూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండెను కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నేను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులును నీ తలకు కిరీటమును పెట్టించి తిని ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణం కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. పిలిచిన వానితో నెల్లా పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారం చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రము జరగకూడనివి. అట్టివియు నీక జరుగవు. నేను నీకిచ్చిన బంగారువియు వెండియునైన ఆభరణములను తీసుకొని నీవు పురుషరూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలిగినట్లు
నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగేను కదా. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయినట్లు వాటి పేరిట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా ఉండి నీ రక్తంలో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీవు వీధిని గుళ్ళు కట్టితివి. ఎత్తైన బలిపీఠములను ఏర్పరచితివి. ప్రతి అడ్డతోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారినందరినీ నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపము పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీన్ల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తి నొందక అష్షూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి. వారితో కూడి జారత్వం చేసినను తృప్తి నొందకపోతివి. కనాను దేశము మొదలుకొని కల్దీల దేశము వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి పొందలేదు. నీ హృదయమంతా బలహీనమాయను. సిగ్గుమాలిన వేషక్రియలైన వీటన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేష చేయునట్టు చేయక జీతము పుచ్చుకొననొల్లక ఉంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును కదా. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్ము ఇచ్చెదరు కదా. నీ విటగాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చితివి. బహుమానములు ఇచ్చుతూ వచ్చితివి. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనాను నీ వెంట తిరుగుటయూ లేదు, నీకు పడుపు సొమ్మిచ్చుటయూ లేదు. నీవే ఎదురు జీతం ఇచ్చితివి. ఇదే నీకును వారికినే కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్య, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ విటికాండ్రుతో నీవు నీ సొమ్ము వ్యయపరిచి నీవు వ్యభిచారం చేసి నీ మానమును నీవు కనపరుచుకొనిన దానిని బట్టియు నీ విటికాండ్రను బట్టియు హేయ విగ్రహములను బట్టియు నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియు నీవు సంభోగించిన నీ విటికాండ్రనందరినీ నీకిష్టులైన వారినందరినీ నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానం కనబడినట్లు నేను దాన్ని బయలుపరిచేదను. జారినులై హత్యలు జరిగించు స్త్రీలకు రావాల్సిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించేదను. నీవు కట్టిన గుళ్ళను వారు పడద్రోసి నీవు నిలబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేదురు. వారి నీ మీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. కత్తుల చేత నిన్ను పొడిచివేయుదురు. వారు నీ ఇండ్లను అగ్నిచేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు. ఈలాగు నేను నీ వేశ్యత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మియ్యక ఇందువు. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును. నా రోషము నీ ఎడల మానిపోవును. ఇకను ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకుందును. నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి కనుక నీవు చేసి ఉన్న హేయక్రియలన్నిటికంటేను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెలతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. నీ ఎడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు. నీ కుడి ప్రక్కను నివసించు సోదొమయు దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లె అయిన సొదొమ అయినను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవంతోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
నీ చెల్లెలైన సోదమ్మ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననుదేయే. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి కనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. షోమ్రోను సహా మీ పాపములలో సగమైన చేయలేదు. అది చేసిన వాటికంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలను చేసి నీ సహోదరుని నిర్దోషిరాలిగా కనబర్చితివి. నీవు వారికంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషిరాండ్రుగా కనబడుదురు. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలెను. నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషిరాండ్రుగా కనబడుదురు కనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చినట్లు అపాయమునొందిన సోదొమ్మను దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారి వలనే అపాయమొందిన నీ వారిని మరలా స్థాపించెదరు. సొదొమయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను నీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సోదొమ్మ ప్రస్తావం మెత్తకపోతివి. నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. చేసిన నిబంధనను భంగం చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా? నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నీ యవ్వన దినములందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకంలోకి తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో ఆ నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తం చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకుందువు. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా ఇప్పుడు విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలుకు వేయుము. ఎట్లనగా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకలను పొడుగైన పెద్ద రెక్కలను గల గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగులను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యం చేయబడిన భూమిలో దాన్ని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. దాని వేళ్ళు కిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లగునట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవిలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇంకా చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసిరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తిరుగుబాటు చేయి వీరితో ఇట్లనము, ఈ మాటల భావము నీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. మరియు అతడు రాజసంతతిలో ఒకరిని ఏర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక ఉండినట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచి ఉండినట్లును
అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణం చేయించి దేశంలోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయం చేయవలెనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి, బబులోను రాజు మీ మీద తిరుగుబాటు చేసెను, అతడు వర్ధిల్లునా, అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా, నిబంధనను భంగం చేశాను కనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణం చేసి దాన్ని నిర్లక్ష్యపెట్టెనో, ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగం చేసెనో, ఎవడు తన్ను రాజుగా నియమించినో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతి నొందునని నా జీవంతోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. యుద్ధం జరగగా అనేక జనులను నిర్మూలం చేయవలని కల్దీలు దిబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహం కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయం ఎంతమాత్రం చేయచాలడు. తన ప్రమాణం నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగం చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసేనే అతడు ఎంతమాత్రము తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా. నా జీవం తోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. అతని పట్టుకొనుటకే నేను వల ఎగ్గి అతని చిక్కించుకొని బబులోను పురమునకు అతని తీసుకొని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడెదను. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలుసుకున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ ఖడ్గం చేత కూలుదురు. శేషించిన వారు నలుదిక్కులా చెదిరిపోదురు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును. పైగానున్న దాని శాఖలలో లేత దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చేదను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.